వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి మరి విద్యార్థులు ఎందుకు గవర్నమెంట్ బళ్ళల్లో చదవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు? కార్పొరేట్ బళ్ళని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏంది? మరి విపరీతంగా కార్పొరేట్ బళ్ళల్లో కూడా విపరీతమైన ఫీజులు ఉన్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? అదే అంటున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేద వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్లకు ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే ప్రయత్నమే రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ. గతంలో కూడా ఉండే, నామమాత్రంగా ఉండే. ఆ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని సంఖ్యను చాలా పెద్ద మొత్తంలో పెంచి, వాటి బడ్జెట్స్ పెంచి, అక్కడ సౌకర్యాలు పెంచి, అనేక స్కూల్ బిల్డింగ్స్, హాస్టల్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయించి, వాటికి మంచి అధికారులను నియమించి ఒక మంచి సిస్టమ్ ఫామ్ చేసి లక్షల మందికి భవిష్యత్తుని ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు చూసినట్టయితే అస్తవ్యస్తమైన పరిస్థితి. ఏ రెసిడెన్షియల్ స్కూల్లో చూసినా మరి పురుగులన్నం పెడుతున్నారు, చారు నీళ్ళతోటి పోస్తున్నారు. గతంలో మంచి మెనూ ఉండేది, చికెన్ మటన్తో. వారంలో తప్పకుండా ఎగ్, చికెన్, మటన్, తర్వాత అన్ని కూరగాయలతో కలిపి మంచి భోజనం అందించి పిల్లలకు ఇంట్లో మేము తింటే ఏ ఫీలింగ్ ఉంటుందో అట్లా ఉండేది. కానీ ఇలా ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. వాస్తవంగా ఒక్కసారి రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ దొరికినటువంటి పిల్లలు వాళ్ళు 5th తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని కూడా మనము అంచనా వేయలేని పరిస్థితిలో ఉండిరి. వీళ్ళ అంధకారం అయిపోయింది. ఓకే, రైట్. గతంలో మీరు అన్నట్లనే 290 పైగా ఈ స్కూల్స్ ఉంటే కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల పేరుతోటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో దాదాపుగా 1000 పైగా ఇక్కడ ఈ స్కూల్లో రన్ చేయడం అనేది జరిగింది. అదే ఈ స్కూళ్ళల్లో అన్నింటిని కలుపుకుంటే దాదాపుగా 10 లక్షల మంది ఉండే విద్యార్థులు ఇప్పుడు సంఖ్య ఎందుకు తగ్గడం జరుగుతుంది? ఎందుకు మరి ఇప్పుడు 5th క్లాస్ కావాలనుకున్నప్పుడు అంటే అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే పేరెంట్స్లు ఈరోజు ఎందుకు మరి ఆ పిల్లలను డ్రాప్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది? ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ నుండి ఎందుకు ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? మరి ఇప్పుడు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది కదా. దీనిపైన ఎప్పుడన్నా రివ్యూ కానీ జరిగిందా, లేకుంటే కొత్త అపార్ట్మెంట్లు ఏమన్నా జరిగినాయి ఇక్కడ ఈ స్కూళ్ళకు సంబంధించి? అంటే తల్లిదండ్రులకు నమ్మకం కోల్పోవడం. సరే, మేము చేతనైతే చదివించుకుంటాం, లేకపోతే లేదు. లక్షలు కట్టే స్తోమత, 1000 కట్టే స్తోమత మాకు లేకపోయినా మా పిల్లవాడినైనా మా పాపనైనా మేము దూరం చేసుకోలేము కదా, చంపుకోలేము కదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే ఇలా రెసిడెన్షియల్ అడ్మిషన్ తీసుకోవడానికి వెనుక ముందు అవుతున్నారు. చూస్తే కదా మనం కళ్ళ ముందరనే దారుణంగా జరిగినటువంటి సంఘటనలు. 103 మంది పిల్లలు చనిపోవడం అనేటువంటి సాధారణమైన విషయం కాదు. ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కనీసం సోయి లేదు. అసలు ఎందుకు చనిపోయిందనేటువంటి ఆలోచన లేదు, ఒక సమీక్ష లేదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర నిజం మీరు అన్నట్టుగా ఒక్క సమీక్ష లేదు దాని మీద. అసలు ఏం జరుగుతుందో కూడా లేదు, దానికి సంబంధించిన చర్యలు లేవు. మరి తమాషా చూస్తున్నారు. ఇంకా మీదికి వెళ్ళి ఎక్కడైనా ఒక విద్యార్థి చనిపోతే అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి మా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరైనా సామాజిక వాదులు కావచ్చు, వెళ్తే వాళ్ళని పోలీస్ తోటి అడ్డగించి ఆ స్కూల్ దగ్గరికి పోకుండా నిరోధించి అక్కడ ఏం జరగనట్టే నటిస్తూ ఉన్నారు. ఇదేం పద్ధతి? అసలు ఒక ప్రభుత్వం ఇట్లా చేయవచ్చునా? అంటే ఇక్కడ మంత్రి కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే బయట నుంచి ఏదైతే ఫుడ్ తీసుకొని వస్తున్నారో పిల్లల తల్లిదండ్రులు తీసుకురావడం వల్ల ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. అందుకే పిల్లలు కొంతమంది అవస్థకు గురవుతున్నారు, కొంతమంది చనిపోయారు అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంతకంటే జోక్ ఏముంటుంది చెప్పండి? వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు ఇంటి దగ్గరనే ఫుడ్ పెట్టి చదువుకునే స్తోమతుంటే నీ రెసిడెన్షియల్ స్కూల్కి ఎందుకు పంపిస్తారు? మీ మీద నమ్మకంతోటే కదా. మరి 10 సంవత్సరాల్లో ఎటువంటి సంఘటనలు ఎందుకు జరగలే? ఒక్కటంటే ఒక్కటి, 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క సంఘటన. ఫుడ్ బాగలేదని కావచ్చు, ఎక్కడన్నా పిల్లలు అస్వస్థతకు గురయ్యారని కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క సంఘటన జరగలే. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? 20 నెలల్లో 100 మంది 103 మందిని మూడగొట్టుకుంటామా? ఇంతకంటే దారుణం ఏముంటుందండి? ఇంకా సోయి లేకుండా మాట్లాడితే ఆ మంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ఇది ఏం జరగనట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా వ్యవహరిస్తే ఎవరేం చేస్తారు? ఓకే, రైట్. మీ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం కూడా అక్కడ హాస్టళ్ళను ఎదురు అని చెప్పేసి కూడా ప్రతి హాస్టల్ను సెర్చ్ చేయడం అనేది జరిగింది. మరి అలాంటప్పుడు ఆ సమస్యను లేవనెత్తితే ఓన్లీ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు వీళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నది? అంటే ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరేం మాట్లాడద్దు. మాట్లాడితే వాళ్ళను అరెస్ట్ చేయించడము, కేసులు పెట్టించడం, అసలు ఆ దరిదాపులోకే పోనీయకుండా ఉండడం. మా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చాలామంది.
దాదాపుగా 30 వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు, 34 మంది. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వెళ్ళి సందర్శనకు వెళ్తే కూడా పోలీసుతో అడ్డగిస్తున్నారు. అక్కడ ఏం జరగనట్టుగానే నటిస్తున్నారు. కానీ ఎంతకాలం నటిస్తారు? ఈ నటించడం వల్ల ఏ వర్గాలకు నష్టం జరుగుతుంది? ఎవరైతే అట్టడుగున్నటువంటి ఎస్సీకి ఇప్పుడే కదా వాళ్ళు బయటకు వచ్చేది. ఇక వాళ్ళను మళ్ళీ సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది. మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు పోతే తప్ప దీన్ని మనం పూడ్చుకోలేనటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడానికి మాత్రమే యంగ్ ఇంటిగ్రేట్ స్కూల్స్ని కూడా ఇక్కడ కట్టిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు. అంటే అలా పెద్దపీట వేయడమే మా లక్ష్యం అంటున్నాడు. మీరేమో గురుకుల పాఠశాలను మూసేస్తున్నారని మీరు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇదైతే ఒక నవ్వుకునే విషయం అండి. నన్ను కొట్టినావు కానీ మా నాయనను కొట్టి చూడన్నాడు అటేవాడన్నా. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు 1030. నీకు చాతనైతే ఇది దేశంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి వ్యవస్థ, గురుకుల వ్యవస్థ. చాలామంది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు వచ్చి చూసిపోయినారు ఇక్కడ ఎట్లా నిర్వహిస్తున్నారు. అంతమంది వ్యవస్థను నిర్వహించ చాతగాక ఇప్పుడు మండలానికి ఒకటి కాదండి, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మండలానికి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ 4 ఉన్నాయి. నీకు చాతగాక ఇంకో మండలానికి ఒకటి కడతా అంటే ఏది మరి? నువ్వు కట్టింది ఏది? కడితే కట్టు. ఇంకా నన్ను అడిగితే ఇదే రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇంకొక 1000 చెయ్యి. అసలు ప్రైవేటు విద్యా వ్యవస్థనే ఖతమైపోతుంది. దీంట్లోనే మంచిగా చదువు చెప్పించవచ్చు. వేరే దేశాలలో ఒక పౌరునికి ఒక పిల్లవానికి ఎంత భద్రత ఉంటుందో చదువు విషయంలో ఈ రాష్ట్రంలో కూడా చేయొచ్చు. అది చాతగాక దీన్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో భాగమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఎక్కడన్నా మీరు నిధులు వెచ్చించారా? ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా? ఈ 5 సంవత్సరాల్లో ఒక విద్యార్థికైనా అడ్మిషన్ ఇస్తారా? దీన్ని జోక్ అనకపోతే ఏమనాలి?